అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ఉగాదికి చెప్పుకుందాం. ఈలోపుగా మన లైఫ్కి ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చుకుందాం. అదేనండి ఈరోజు వీడియో. మన న్యూ ఇయర్ వచ్చేసింది కదా, ఈ న్యూ ఇయర్ నుంచి ఉగాదిలోపు మన లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ కనుక మీరు చేసుకోగలిగితే మన కొత్త సంవత్సరం వచ్చేసరికల్లా మనం బ్యూటిఫుల్గా సక్సెస్ అవ్వచ్చండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆ మార్పులు ఏంటో చూసేద్దాం. నెంబర్ 1, మనం ఈ కొత్త సంవత్సరం నుంచి ఎవ్వరికి భయపడకుండా బ్రతకాలి అంటే మన దగ్గర ఈ 5 బలాలు ఖచ్చితంగా ఉండాలండి. అసలు ఈ 5 బలాలు మీలో ఉన్నాయా లేవా, అసలు అవేంటి, లేకపోతే ఎలా తెచ్చుకోవాలి, ఒకసారి వింటేనే కదా అర్థమయ్యేది. అందులో నెంబర్ 1 లోకజ్ఞానం అండి. లోకజ్ఞానం అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి గురించి చేసుకోకండి. ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడుతుంటే ఎంత స్వార్థంతో మాట్లాడుతున్నారో, అతను మాట్లాడే మాటల్లో ఎంత వాస్తవం ఉంది, ఎంత ఫేక్ ఉంది, నిజాయితీగా మాట్లాడుతున్నారో లేదా, మనల్ని బోల్తా కొట్టించడానికి మాట్లాడుతున్నాడా అని గ్రహించగలిగేటంత లోకజ్ఞానం ఉంటే చాలండి మనం మోసపోకుండా ఉండటానికి. ఇక నెంబర్ 2 చదువండి. చదువు అంటే పెద్ద పెద్ద చదువులేం చదవక్కర్లేదండి. మనల్ని మనం కాపాడుకోగలిగేటంత చదువు ఉంటే చాలు. ఇక నెంబర్ 3 చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఆరోగ్యం అండి. మీరు ఎన్ని కబుర్లు చెప్పినా ఆరోగ్యం లేకపోతే మాత్రం మనం ఏ విషయంలో స్ట్రాంగ్గా ఉండలేమండి. మనకు కావాల్సింది ముందు ఆరోగ్యం. ఇవి ఎన్నున్నా దేనికి పనికిరావండి. ఆరోగ్యాన్ని అయితే కొనుక్కోలేం కదా. కాబట్టి ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఏ విషయంలోనైనా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. ఇక నెంబర్ 4 కుటుంబ బలం అండి. మీ కుటుంబం, ప్రతి ఒక్క కుటుంబంలో సమస్యలు కామన్, కానీ వాటిని మాత్రం బయట మాత్రం మీరు ప్రచారాలు చేయకండి. దానివల్ల మీకు ఉండేటటువంటి విలువ కోల్పోతారు, నలుగురిలో నవ్వుల పాలవుతారు. అరే వీడికి ఇంట్లోనే వాల్యూ లేదు, మనమేంట్రా వాల్యూ ఇచ్చేదని మీ విలువే మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు చేతులారా. కాబట్టి ఎన్ని గొడవలు ఉన్నా సరే మీరు అంతా మంచిగా ఉన్నట్లుగానే బయట సొసైటీకి, సమాజానికి ప్రొజెక్ట్ చేయండి. ఎంతైనా అది మీ కుటుంబం కదా. ఈ ఒక్క కారణం చేత మీరు కుటుంబ బలాన్ని పెంచుకోండి. ఇక నెంబర్ 5 మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటుంది, అవును కదా. ఆ లోపాన్ని మీరు డ్రెస్ సెన్స్ ద్వారా, డీసెన్స్ ద్వారా వాటిని కవర్ చేస్తూ ఉండాలి. అంటే ముందు మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి, ఓకేనా. ఈ 5 బలాలు మీకు ఉన్నాయంటే అసలు ఎప్పటికీ ఎవ్వరికి భయపడాల్సిన పనే లేదండి. ఈ కొత్త సంవత్సరంలో ముందు ఈ 5 బలాలు మీకు ఉండేలా చూసుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్, ఈ కొత్త సంవత్సరం నుంచైనా ఈ ముగ్గురిని పొర్రపాటును కూడా దగ్గరికి రానివ్వకండి, దూరంగా ఉంచండి. వాళ్ళు ఎవరో తెలుసా? నెంబర్ 1 మీకు విలువ ఇవ్వని వాళ్ళని, మిమ్మల్ని అవమానించే వాళ్ళని. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనతో మంచిగానే ఉన్నట్లు ఉంటారు, ఆ సందర్భం రాగానే మనల్ని తీసి అవతల పడేస్తూ ఉంటారండి. నీ వల్ల ఏడవుతుంది అంటూ నలుగురిలో మిమ్మల్ని అవమానపరుస్తూ ఉంటారు. వీళ్ళంటి వాళ్ళు మన పక్కన ఉంటే మన మీద మనకే డౌట్ వస్తుంది, నేను చేయగలనా, మనకున్న కాన్ఫిడెంట్ పోతుంది. కాబట్టి మీకు విలువ ఇవ్వని వాళ్ళని, మిమ్మల్ని అవమానించే వారిని దగ్గరకు రానివ్వకండి. ఇక నెంబర్ 2 మిమ్మల్ని చూసి ఈర్ష్యతో, కుళ్ళుతోటి రగిలిపోతూ ఉంటారు చూసారా. ఇలాంటి వాళ్ళు మాయ మాటలు చెప్పి పక్కన మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనం ఎదుగుతూ ఉంటే వాళ్ళు ఏదో ఒక కారణం పట్టుకొని మనల్ని కిందకి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారిని అబ్జర్వ్ చేసి అలాంటి వారిని పొర్రపాటును కూడా దగ్గరికి దరిదాపుల్లో కూడా ఉండకుండా తరిమేయండి. ఇక నెంబర్ 3 మీ పక్కనే ఉంటారు, మీ చుట్టూనే ఉంటారు, మీ ఫ్రెండ్స్లోనే ఉంటారు, మీ రిలేటివ్స్లోనే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మన ముందు భజన చేస్తూ ఉంటారు, మనం అవతలకు వెళ్ళగానే మన గురించి చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏ ఛాన్స్ దొరుకుతుందో దాన్ని స్ప్రెడ్ చేద్దామా అని చూస్తూ ఉంటారు. ఇలాంటి వారిని మాత్రం పొర్రపాటును కూడా దగ్గర కూడా రానివ్వకండి. వాళ్ళు ఉన్న దరిదాపుల్లో కూడా మీరు వెళ్ళకండి. ఇలాంటి వాళ్ళు చెడు ప్రచారాలు చేసి మనల్ని స్పాయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల ఏమవుతుందో తెలుసా? మనం ఎంత ఎత్తుగా ఎదుగుదామని ప్రయత్నం చేస్తూ ఉంటే మనల్ని అంత అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తాం. వీళ్ళని పోరాటమే మనకి టైం అంతా వీళ్ళ దగ్గరే సరిపోతూ ఉంటుంది. మనం ముందుకు వెళ్ళాలంటే టైం అంతా, ఎనర్జీ మొత్తం ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. అసలు వాళ్ళ దగ్గర ఉంచుకోవటం ఎందుకు, మన ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం ఎందుకు? కాబట్టి ఈ ముగ్గురిని పోరాటం కూడా దగ్గరకు రానివ్వండి. ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఈ టాపిక్ పెద్ద వయసు వాళ్ళ కోసం అండి. రిటైర్మెంట్ అంటే ముగింపు కాదండి, ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం. కానీ రిటైర్మెంట్ తర్వాత చాలా మంది మనశ్శాంతి లేకుండా పోతున్నారు. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే కొన్ని చేదు నిజాలని, కొన్ని తీపి జాగ్రత్తలను తెలుసుకోవాలి. అవేంటో చెప్పనా? అందులో నెంబర్ 1 మీ పిల్లలతో ఎప్పుడైనా కొంచెం దూరంగా, అంటే వెడంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకొని, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బంధుత్వాలు ఎప్పుడైనా దూరంగా ఉంటేనే మీ విలువ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. ఒక్కసారి గమనించి చూడండి. ఇక నెంబర్ 2 కోడల్ని ఎప్పుడూ కూడా సొంత కూతురులాగా చూసుకోకండి. ఆమె ఎప్పుడూ కూడా కొడుకు భార్య. మీకు ఇంకా ఇష్టమైతే ఒక మంచి స్నేహితురాలుగా ట్రీట్ చేయండి. ఆమెని మందలించే హక్కు మీకు లేదండి, అది వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత అని గుర్తుపెట్టుకోండి. కోడల యొక్క అలవాట్లు, ఆమె ప్రవర్తన మీ కొడుకు సంబంధించిన విషయం. అనవసరంగా అలాంటి విషయాల్లో జోక్యం చేసుకొని ఆమె వ్యక్తిగత విషయాల్లో తలదొచ్చకండి. అప్పుడే మీ విలువ, గౌరవం, ప్రేమ అన్నీ పెరుగుతాయి. ఒకవేళ వాళ్ళతో కలిసి ఉన్నా
వారి బాధ్యతలు మాత్రం మీరు మీద వేసుకోకండి. అవసరం అయితే మాత్రమే మీరు సాయం చేయండి, మళ్ళీ తిరిగి ఆశించకండి. ఇక నెంబర్ 3, కొడుకు కోడలు గొడవ పడుతూ ఉంటే మీరు వినపడనట్లే ఉండండి. అస్సలు జోక్యం చేసుకోకండి. ఈ రోజుల్లో ఉండేటటువంటి యూత్ మీ జోక్యాన్ని అస్సలు ఇష్టపడట్లేదు. కాస్త లేట్ అయినా కానీ ఇద్దరు తర్జనా భర్జన పడి ఒకటవుతారు. మన జోక్యం వల్ల అక్కడ మీ మధ్య దూరం పెరిగిపోతుంది. కాబట్టి మీ జోక్యాన్ని తగ్గించండి. ఇక నెంబర్ 4, కోడలు మీకు గౌరవం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టకండి. మీ కొడుకుని సంస్కారవంతంగా ఉంచండి. ఆటోమేటిక్గా కొడుకు కోడలు మనవళ్ళు మనవరాల నుంచి కూడా మీకు రెస్పెక్ట్ వద్దన్నా వస్తుంది. ఇక నెంబర్ 5, మీరు కష్టపడి తిని తినక సంపాదించినటువంటి డబ్బు మీ ఆరోగ్యం కోసం, మీ సంతోషం కోసం ఉపయోగపడేలా వాటిని సెట్ చేయండి. మీకు ఉపయోగపడని విధంగా మాత్రం వాటిని అనవసరంగా ముందుగానే పంచి వాళ్ళ ముందు మాత్రం చేతులు చాచకండి. మీరు మొత్తం పంచి చేతులు చాచితే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించిన డబ్బు మీకు దారపోస్తున్నట్లుగా వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఎంతో కొంత మీ దగ్గర ఉంచుకొని మీ సంతోషానికి, మీ యొక్క ఆరోగ్యం కోసం దాన్ని ఉపయోగపడేలా ఉంచుకోండి. కేవలం నీతులతో మాత్రమే జీవితాలు నిలబడవండి. ఒకరి స్వేచ్ఛని ఇంకొకరు గౌరవించినప్పుడు మాత్రమే విలువ, గౌరవం, ప్రేమ పెరుగుతాయి. ఇవి పాటిస్తేనే మీ రిటైర్మెంట్ తర్వాత జీవితం చాలా ప్రశాంతంగా, సాఫీగా జరిగిపోతుంది. ఇక నెక్స్ట్ టాపిక్, మంచి వాళ్ళు తెలియకుండా చేసేటటువంటి 3 అమాయక పనులండి. నెంబర్ 1, కృతజ్ఞతా భావం లేనటువంటి వాళ్ళకే ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటారు. నెంబర్ 2, విశ్వాసం కూడా లేనటువంటి వాళ్ళనే ఎక్కువగా నమ్ముతూ ఉంటారండి. నెంబర్ 3, వెన్నుపోటు పొడిచే వాళ్ళను, ఘోరంగా మోసం చేసే వాళ్ళనే వీళ్ళు ఎక్కువగా నమ్ముతూ వారికే సహాయాలు చేస్తూ ఉంటారు. ఈ 2026 నుంచైనా ఇలాంటి అమాయక పనుల్ని కాస్త మానుకుంటే బాగుపడతామండి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీ జీవితానికి అవసరమైనటువంటి అతి ముఖ్యమైన 5 విషయాలండి. నెంబర్ 1, ఎవ్వరిని పర్సనల్గా తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు కూడా మీరు బాగుపడాలి అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏ విషయాన్ని కూడా పర్సనల్గా తీసుకోకండి. ఇక నెంబర్ 2, మీకు ప్రాబ్లం వస్తే ప్రాబ్లం మీద ఫోకస్ చేయడం కాదండి, దాని యొక్క సొల్యూషన్ మీద, పాసిబిలిటీస్ మీద ఫోకస్ చేయండి. మల్టిపుల్ ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇక నెంబర్ 3, ప్రజెంట్ నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎన్ని నిద్రలేని రాత్రులు గలుపుతున్నావు, ఇవన్నీ నో మ్యాటర్ అండి. మీరు ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో అదే వీళ్ళకి కావాలి. మన సైంటిస్టులు ఎంతో కష్టపడి బల్బుని అవన్నీ కనిపెట్టినప్పుడు వాళ్ళని పిచ్చోళ్ళని చూశారండి. ఎప్పుడైతే బల్బును కనిపెట్టి వీళ్ళు సక్సెస్ అయ్యారో దాంతోనే ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం. అలా ఉంటుంది. ఇక నెంబర్ 4, ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత విలువిస్తారండి. ఇది నేను చాలా షార్ట్స్లో చెప్పాను, చాలా వీడియోస్లో కూడా చెప్పాను. కానీ ఇది చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే మనం మాట్లాడేది ఎక్కువ, వినేది తక్కువ అవుతుంది. అందుకే మనం విలువను పోగొట్టుకుంటున్నాం. అందుకే ఈ పాయింట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 5, ప్రతి చిన్న విషయానికి కూడా పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అని మాత్రం చేతులు చాచకండి. దీనివల్ల మీకున్నటువంటి బంధాలు కూడా దూరం అవుతూ ఉంటాయి. మీకున్నటువంటి విలువను కూడా కోల్పోతారు. పక్క వాళ్ళ మీద ఆధారపడేటటువంటి అలవాటు అస్సలు మంచిది కాదండి. ఇలా అలవాటు అవుతూ ఉంటే సమయానికి వాళ్ళు లేకపోతే మన పరిస్థితి ఏంటండి. అందుకే మన మీద మీరు నమ్మకం ఉంచుకోండి, ఎవరి మీద వాళ్ళు నమ్మకం ఉంచుకోండి, పక్క వాళ్ళ మీద ఆధారపడటం మానుకోండి. ఈ 5 విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ 3 విషయాలు మీకు ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, మీరంటే నమ్మకం లేనటువంటి వ్యక్తుల దగ్గర మీరు అస్సలు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి. ఇక నమ్మకమే లేదు, మీరు ఎంత మొత్తుకుంటే ఏముందండి. అలాంటి వారికి దూరంగా ఉండండి, సంజాయిషి చెప్పకుండా ఉండండి. మీరు లైఫ్లో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇక నెంబర్ 2, మీకు విలువ లేని చోట నిమిషం కూడా నిలబడకండి. దానివల్ల మీ మనశ్శాంతిని కోల్పోతారు, మీ కాన్ఫిడెంట్ దెబ్బతింటుంది. ఇక నెంబర్ 3, మీ కన్నిటికి విలువ లేని చోట మీ బాధలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి. ఎందుకండి బూడిదల పోసిన పన్నీరు. కాబట్టి ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. లైఫ్లో హర్ట్ అవ్వకుండా ఉంటారు, మీ కాన్ఫిడెంట్ దెబ్బతినకుండా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ అండి, తెలివి తక్కువ వారిగా ఉండకూడదు అనుకుంటే మీ యొక్క ఇంపార్టెంట్ పనులు కూడా వదిలిపెట్టి అవతల వాళ్ళ పనుల కోసం ఉరుకులు పెట్టి పరుగులు పెట్టి మీ వాల్యుబుల్ అయినటువంటి, మీ బ్యూటిఫుల్ అయినటువంటి సమయాన్ని మాత్రం కేటాయించి మీ టైంని వేస్ట్ చేసుకోకండి. ఇక నెంబర్ 2, ఈరోజు అది చేయాలి ఇది చేయాలని ప్లాన్లు వేయటం కాదండి, వాటిని అమలు చేస్తూ ఉండండి. ఫస్ట్ ఎంత పెద్ద గోల్నైనా చిన్న పనితోటి స్టార్ట్ చేయండి, అదే మిమ్మల్ని ముందుకు నెట్టేస్తూ ఉంటుంది. ఇక నెంబర్ 3, అందరినీ అతిగా గుడ్డిగా నమ్మటం మానేయండి. నెంబర్ 4, కొంచెం సంపాదించగానే ఎగిరెగిరి పడకండి. ఎందుకంటే చిల్లర మాత్రమే సౌండ్ చేస్తూ ఉంటుంది, నోట్లు సౌండ్ చేయవు. కాబట్టి ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండటం నేర్చుకోండి. ఇవి తెలివి తక్కువ వాళ్ళ పనులు. ఆ పనులు మీరు వదిలేసి చాలా తెలివి కల వాళ్ళగా స్మార్ట్గా ఉండండి. ఇవ్వండి. ఈ 2026 సంవత్సరంలో ఇలా ఉంటే మీరు లైఫ్లో చాలా బాగా సక్సెస్ అవుతారు, ప్రశాంతంగా ఉంటారు, మీ విలువను కాపాడుకోగలుగుతారు, మీ బంధాల మధ్య ప్రేమలు పెరుగుతాయి. వీటిలో మీకు ఏ ఒక్క సబ్జెక్ట్ నచ్చినా నా కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ లేదా ఎస్ అని కామెంట్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తే ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. అదేనండి మీరు నాకు చేసేటటువంటి మంచి హెల్ప్. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.